సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. సాదియా అల్మాస్ కు గోల్డ్ మెడల్. పవర్ లిఫ్టింగ్ లో ఖండాంతర ఖ్యాతి. ఎంటీఎంసీలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. పాఠశాలల్లో కార్యక్రమాలు. బోగస్ చేనేత సంఘాలను ఏరివేస్తాం. వీవర్స్ ఫెడరేషన్ స్పష్టీకరణ. సెంటిమెంట్స్ కానరాని సిటీ బీట్స్. కవితా శీర్షికలో నాస్తిక్ భావజాలం. వరల్డ్ పవర్ లిఫ్టింగ్ లో మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ సాదియా అల్మాస్ గోల్డ్ మెడల్ సాధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ సాదియా అల్మాస్ మరోసారి మెరిశారు. యూరోప్లోని మాల్టా దేశంలో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జరిగే జూనియర్ వరల్డ్ మెన్ అండ్ ఉమెన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో సాదియా అల్మాస్ 57 కేజీల విభాగంలో ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించారు. స్క్వాట్ 190 kgs, బెంచ్ ప్రెస్ 97.5 kgs, డెడ్ లిఫ్ట్ 175 kgs మొత్తంగా 422.5 kgల బరువు ఎత్తి ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించి మంగళగిరి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఈ మేరకు సాదియా తండ్రి, కోచ్, ఫిట్ జోన్ అధినేత షేక్ సంధాని మంగళగిరి సిటీ న్యూస్కు తెలిపారు. ఈ పోటీలో పాల్గొనేందుకు మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను సాదియా ఆర్థిక సహాయం కోరగా ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరిట 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఐటీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ తన నమ్మకాన్ని సాదియా వమ్ము చేయలేదని సంతోషం వ్యక్తం చేసి అభినందించారు. Almas from India, 175 kilos, takes her into deadlift gold for the time being. And of course, she's very comfortably in pole position if she gets this. Which she does. That was very nice, and it's a good lift. 3 white lights, which may hurt her in her total, but the day's not over yet. There are 6 lifts to go. Now our final squat of the morning, Sheikh Sadia Almas, 190 kilos, already your squat gold medalist. Looking for those extra 7.5 kilos to stay ahead of Cherami on her total. Wow, she's just such a good lifter. And those 7 kilos will come in really handy. Jump. And, you know, every kilo does count, although saying that, now that Cherami is out of the race, she does have a 22.5 kilo lead on the competition should she make this. She wants to make it undeniable. It's a good lift. 3 white lights, a good lift. Still needs a little bit of help, but we all do sometimes. After that big bench, I would too. I don't blame her. Today, the bronze medalist is Erika Palosaari from Finland. 24 is Sadia Almas from India. A total of 462.5 kilos. Ladies and gentlemen, please stand up for National Anthem of India. ఈ కాంపిటీషన్కి తయారవి ప్రాక్టీస్ చేసి పోటీలకి వెళ్ళాలంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో మాకు ఈ పోటీలకి ప్రత్యేకంగా మన మంగళగిరి ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ పార్టీ నారా లోకేష్ గారు
సాదియా అల్మాస్కి ఆర్థిక సాయం అందించి నేను ఉంటాను మీరు కాంపిటీషన్ వెళ్ళి చేసిరండి అని చెప్పేసి 3 లక్షల ఆర్థిక సాయం అందించారు. నారా లోకేష్ గారికి మా అసోసియేషన్ తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది మాకు. ఇంకా ఇలాగే ముందు సాదియా అల్మాస్ అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించాలని కోరుకుంటూ ఆమె కోచ్, మరీ ముఖ్యంగా కోచ్ మరియు తండ్రి షేక్ సందాని గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే అతను గత 5 సంవత్సరాలుగా శిక్షణలు ఇస్తూ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఈ పోటీలకి సాధ్యాన్ని. దానికి ఎన్నో ఎదుర్కొని ఇంత స్థాయికి తీసుకొచ్చిన సందానాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జూనియర్ విభాగంలో 57 కేజీల విభాగంలో సాదియా అల్మాస్ 2 బంగారు పథకాలు 1 రజత పథకం సాధించడం జరిగింది. మరి 2 బంగారు పథకాలు ఎలా అంటే ఇండివిజువల్గా స్క్వాడ్లో 190 కిలోలు బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించింది. అలానే డెడ్ లిఫ్ట్లో 175 కేజీలు ఎత్తి రజత పథకం సాధించడం జరిగింది. అలా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారైన సకల సూర్యనారాయణ గారు, అలానే మన రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ గంటా వెంకటేశ్వరరావు గారు, మన సౌత్ జోన్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు గారు, అలానే మన రాష్ట్ర ఏపీ స్టేట్స్ ప్రతి సభ్యులందరూ ఖచ్చితంగా సాధ్యాన్ని సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళందరికీ పేరున మా గుంటూరు జిల్లా తరపు నుంచి, అలానే ఒక కోచ్గా ఒక తండ్రిగా సాదియా ఈరోజు ఇంత స్థాయి ప్రపంచ స్థాయి బంగారు పథకం సాధించి నేను చాలా సంతోషపడుతున్నాను. రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా సాదియాకి వరల్డ్ ఛాంపియన్షిప్ సెలక్షన్ వచ్చింది, మరి వెళ్ళడానికి మాకు ఆర్థిక ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు మాకు స్పాన్సర్ కావాలనడం జరిగింది. నేనున్నాను, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని మాకెంతో ధైర్యంతో చెప్పి రీసెంట్గా వెళ్ళే రోజు ముందు సాదియాని సార్ 3 లక్షల రూపాయలు చాలా ప్రేమ అభిమానాలతో సాదియాకి ఇవ్వడం జరిగింది. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఓ రిపోర్ట్. ఆత్మకూరు నిర్మల పాఠశాలలో జాతీయ క్రీడా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా రూరల్ ఎస్ఐ వెంకట్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ సిస్టర్ జాన్ పాల్, హెచ్ఎం సిస్టర్ జ్ఞానసుందరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పిల్లలకి చక్కటి యొక్క అవకాశాన్ని పాఠశాల అందిస్తున్నందుకు మీ పిల్లల్ని మీరు కూడా ప్రోత్సహించండి, ఆటల్లో పార్టిసిపేట్ చేయాలని. అదేవిధంగా విద్యార్థులు కూడా మీరు స్టడీస్లో ఇంటి దగ్గర చదివేటప్పుడు మీరు కొంచెం మీకు ఆయాసం అనిపించిన, లేకపోతే కొంచెం వీక్నెస్ అనిపించినా కూడా లేచి మీరు ఒక ఎక్సర్సైజ్ చేసుకోండి. మీ హోమ్లోనే, మీ ఇంట్లోనే, మీ రూమ్లోనే. లేదా స్కిప్పింగ్, గర్ల్స్ అయితే స్కిప్పింగ్ చేసుకోవచ్చు, లేదా మెట్లుంటే మెట్లు ఎక్కి మెట్లు దిగటమే. కానీ నేను టైర్డ్ అయ్యానని టీవీ చూడటం, లేకపోతే కంప్యూటర్స్, లేకపోతే సెల్ ఫోన్లతో మీరు ఆడుకుంటే కనుక మీ యొక్క శారీరక ఎదుగుదల తక్కువ అయిపోతుంది. ఇవే కాకుండా దీంతో పాటు ఇంకా మనకి క్రమశిక్షణ అలవడుతుంది. ముఖ్యంగా మంచి క్రమశిక్షణ మన స్పోర్ట్స్ ద్వారా మనకు వస్తుంది. క్రమశిక్షణతో పాటు సమయ పాలన కూడా వస్తుంది. సమయాన్ని మనం ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలా, ఈ యొక్క గేమ్ ఇంత టైంలో ఆడాలా, ఏ విధంగా మనం ఆడాలని మన దాని యొక్క ప్లాన్లు కూడా మనం వేసుకోవడానికి మనకు సహకరిస్తుంది. సమయాన్ని కూడా మనం వృధా చేయకుండా ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతుంది. ఇంకొకటి ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట విద్యార్థులకి. ఒక గేమ్కి ఒక లీడర్ ఉన్నాడంటే ఆ టీం వాళ్ళందరినీ ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలని కూడా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతున్నాయి. ఇంకా చివరికి మనకు వచ్చేది ఏంటంటే వినోదం. ఆటల వల్ల చాలా వినోదం వస్తుంది. ఆ వినోదం అనేది మనకి ఈ రోజుల్లో చాలా బహు అరుదుగా మన వినోదానికి, ఎందుకంటే వేరే వినోదాలు ఆటల ద్వారా మనకు వచ్చేటి వినోదంతో పాటు నేను ముందు చెప్పినట్లు శారీరక దృఢత్వం కూడా మనకు వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మా పాఠశాల విద్యార్థులందరూ కూడా అన్నిట్లలో మీకు ఇచ్చినటువంటి అన్ని అవకాశాలు మీరు సద్వినియోగపరచుకొని మీరు అందరూ రాణించాలని. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డేలో భాగంగా నిర్మల హై స్కూల్ నందుకు పిలిచినటువంటి స్కూల్ యాజమాన్యం సిస్టర్స్ గారికి, అదేవిధంగా పీడీ డి రమేష్ గారికి, కొలీగ్స్, ఇతర పీడీ పీఈటీస్కి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు.
ఈ స్కూల్ వాతావరణం చూసిన తర్వాత ఎంతో సంతోషం. ఇక్కడ ఓన్లీ విద్యే కాకుండా పిల్లల యొక్క మానసిక పరిపక్వత్వానికి కావాల్సినటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా చాలా చక్కగా మెయింటైన్ అవుతూ ఉన్నాయి. మంచి వాతావరణం. ఈ నేషనల్ స్పోర్ట్స్ డేలో భాగంగా అందరికీ కూడా తెలుసు, మనిషి ఒక మానసికంగా ఎదగడానికి ఈ ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంటో దాన్ని బట్టే వాళ్ళ యొక్క మానసిక స్థితి కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని ఉద్దేశించి పిల్లలు కూడా మినిమం వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు క్రీడలు కేటాయిస్తే వాళ్ళు మానసికంగా ఎదుగుతారని, తద్వారా వాళ్ళు చేసేటటువంటి ఎడ్యుకేషన్లో భాగంగా పైకి వస్తారని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళ. ఇదిలా ఉండగా వడ్డేశ్వరంలోని జెడ్పీ హై స్కూల్లో కూడా మాతృభాషా దినోత్సవం జరిగింది. తెలుగు భాషా పండితులు బి శ్రీదేవి, ఐ శరత్ చంద్ర, ఉపాధ్యాయులు కె వెంకటేశ్వరరావు, పి బుచ్చిబాబు, రమణమ్మ, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని సీనియర్ టీచర్ కె జోజప్ప వివరించారు. మీకు తెలుసా, ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయవాదులుగా ఎవరు నియమింపబడ్డారు? సమాధానం తర్వాత చూద్దాం. ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు నియమింపబడ్డారు. బోగస్ చేనేత సహకార సంఘాల ప్రక్షాళనకు పూర్తిగా సహకరిస్తున్నామని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు బండారు ఆనంద్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు మంగళగిరి అమరావతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చేనేత మరియు జౌళి శాఖ, అలాగే వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు శ్రీమతి ఎస్ సవిత గారిని వారి కార్యాలయంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ప్రతినిధి బృందం కలిసి మాట్లాడడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల సమస్యలు, చేనేత పరిశ్రమ స్థితిగతుల మీద ఆవిడతో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. చాలా సమయం ఇచ్చారు. వాస్తవంగా ఒక అరగంట సమయం కేటాయించినప్పటికి కూడా చెప్తూ ఉంటే సమస్యలు ఆవిడ కూడా చక్కగా ఇన్వాల్వ్ అయ్యి దాదాపు ఒక 30 గంట సేపు చర్చించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ చాలా దీనస్థితిలో ఉందని, చేనేత కార్మికులు చాలా కష్టాల్లో ఉన్నారని చెప్పి వారికి సవినయంగా వివరించడం జరిగింది. ముఖ్యంగా చేనేత పరిశ్రమకి ప్రధానమైన చేనేత సహకార సంఘాలు, ఆ సహకార సంఘాలని మరి సరిగ్గా పట్టించుకొని కారణంగా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా చేనేతలో ఓట్లతో గెలిచినప్పటికీ, చేనేతలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినప్పటికి కూడా చేనేత పరిశ్రమకి ఉద్దీపన పథకంలాగా ఎవరో ఏమీ చేసిన దాఖలా లేవు. ఆ విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీనికి ప్రధాన కారణం జిఎస్టీ అని అనుకోవడం జరిగింది. దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, 11 రకాల రిజర్వేషన్ యాక్ట్ వాళ్ళు చెప్పారు. వీటన్నిటినీ అధిగమించాలి అని అంటే రాష్ట్రంలో 2,76,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 200 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి మీరు కనీసం 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే తప్ప మీరు అనుకున్న సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని చెప్పడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఒకటి. రెండవది, ఈ పరిశ్రమ నిలబడాలి అని అంటే ఆప్కోలో కానీ పవర్లూమ్ వల్ల కానీ నష్టాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. తీవ్రమైన అవినీతి కూరుకుంది. దాన్ని అరికట్టడానికి మీరు ఒక ప్రణాళికగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి మీ ఆధ్వర్యంలో అది 3 మాసాలకు 4 మాసాలకు ఒక రివ్యూ కమిటీ లాగా చేస్తే బాగుంటుందని చెప్పాం. దానికి సానుకూలంగా స్పందించారు. అలాగనే 26 జిల్లాల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీలు కూడా వేయమన్నాం. దానికి కూడా సానుకూలంగా స్పందించారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చేనేత వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఒంటిమిట్టలో పాల సుబ్బారావు, తన భార్య, తన కుమార్తె ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ప్రస్తావన చేశాం. అందుకని వాళ్ళ 5 ఎకరాలను ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు, రాజకీయ పార్టీలు వాళ్ళు కుమ్మక్కై 5 ఎకరాలను లాగేసుకొని
దారుణం చేసేది, వాళ్ళ చావుకు గురయ్యారు. వాళ్ళ 5 ఎకరాలు వాళ్ళకి ఇప్పించాలని, వాళ్ళ అమ్మాయికి సంబంధించినటువంటి విద్య కానీ ఉద్యోగం కానీ కల్పించాలని కోరడం జరిగింది. ఖచ్చితంగా అది చూస్తామని వాళ్ళు నోట్ చేసుకోవడం కూడా జరిగింది. అలాగనే ఇటీవల చేనేత వర్గాల మీద, చేనేత మహిళల మీద దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఈపురపాలెంలో సంబంధించినటువంటి పముజుల సుచరిత అనే అమ్మాయి బహిర్భూమికి 21 సంవత్సరాల అమ్మాయి బహిర్భూమికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి తాగుబోతులే కాదు గంజాయి బ్యాచ్ మొత్తం కూడా ఆ అమ్మాయిని రేప్ చేసి హత్య చేసిన పరిస్థితి కూడా ప్రస్తావన చేశాం. కనుక ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, వాళ్ళకి ఎక్స్రే ఇవ్వాలని చెప్పని ఆ ఇంకొక అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువుకు సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, వాళ్ళ ఇంటికి సంబంధించి కూడా ప్రస్తావన చేయడం. రాజకీయ విభాగానికి రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈరోజు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు బండారు ఆనందప్రసాద్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవిత గారిని దశాబ్దాలుగా చేనేత రంగం, చేనేత కార్మికులు, అలాగే మాస్టర్ వీవర్సు, సొసైటీసు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యల మీద అద్భుతమైన సమావేశం జరిగింది. వాటన్నిటి మీద కూడా గౌరవ మంత్రివర్యులు సుమారుగా మాకు అరగంట కేటాయించినప్పుడు దాన్ని సుమారు గంట సేపు దానికి తీసుకువెళ్ళి ప్రతి ఒక్క సమస్యని కూడా కూలంకుషంగా నోట్ చేసుకుని భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్ళి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తారని ఘంటాపథంగా హామీ ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తప్పనిసరిగా ఈ విషయం మీద గౌరవ మంత్రివర్య వారికి తప్పనిసరిగా కృతజ్ఞతలు తెలుపుతుంటూ, అంతేకాకుండా ఈ సమస్యల మీద పరిష్కారం కోసం ఇంకా ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల్మరి నాగేశ్వరరావు, ఏపీఐడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లపు రాజు, చేనేత నాయకులు కూరపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నగర నాగరికతపై పతివాడ నాస్తిక్ సంధించిన సాహిత్య బాణాన్ని నేటి కవితా శీర్షికలో అల్లక తాతారావు గలం ద్వారా ఆస్వాదిద్దామా? నగరాలు విస్తరిస్తున్నాయి, కుదురైన కాపురాలు వెన్ను విరిచేస్తూనే, మృదువైన జీవితాల నిదుర చిదిమేస్తూనే, పాలనవ్వుల పూలగంధాలు చల్లే ప్రేమానుబంధాలు పేక నులిమేస్తూనే నగరాలు విస్తరిస్తున్నాయి. పనస పండంటి తీరైన జీవన శైలిని తన్ని తరిమేసి, మేడిపండు సంస్కృతికి పరదాలు లేపుతూ, పొగరెక్కి నవ్వుతూ నగరాలు విస్తరిస్తున్నాయి. వాన కురిసిన నేల మించి వెల్లువెత్తే ప్రాణ పరిమళాలనైనా, అలలు అలలుగా ఊయలలూగే గాలి గుసగుసలనైనా ఇవాళ ఈ వ్యాపార దుర్గంధ బంధాల మధ్య ఎవరు ఆస్వాదించగలరు? రామచిలకల రమ్య సంభాషణలని, కోకిలమ్మల సౌమ్య సంకీర్తనలని, వసంత సాయంత్రాల్లో పచ్చిక మైదానాల మీద పారవస్యంతో సయ్యాటలాడే పండు వెన్నెల క్రీడోత్సవాలని, ఈ యాంత్రిక వేగాల ఊపిరి సలపని ఉక్కపోతల మధ్య ఎవరు మాత్రం అనుభూతించగలరు? ఇరుకు గదులు, మురికివాడలకు తోడుగా కుటిల నీతులు, కుచ్చిత బుద్ధులు జోడై బతుకులు అతలాకుతలం అయిపోతుంటే, స్వచ్ఛమైన స్నేహంలోని మాధుర్యం మాయమై, స్వచ్ఛమైన స్నేహంలోని మాధుర్యం మాయమై, అచ్చమైన సమిష్టి జీవన సౌందర్యం ఆవిరై, కాలాన్ని ఒక యాతనలోకి, ఒక నటనలోకి, ఒక వంచనలోకి నెట్టేసుకుంటున్న జనాల్ని పోగేసుకుంటూ నగరాలు విస్తరిస్తూనే ఉన్నాయి. అందమైన ఆకాశ హర్మ్యాల మధ్యన ఖరీదైన కరెన్సీ కలల మాటున కప్పల్లాంటి, పండుగప్పల్లాంటి, పీతల్లాంటి, ఇసుక దొంతుల్లాంటి ముచ్చటైన పల్లె సీమల్ని మింగి పిచ్చిగా బలిసిపోతున్న స్వరచేపల్లా అవి విస్తరిస్తూనే ఉన్నాయి, వడివడిగా, గడబిడగా. మంగళగిరి డీఎస్పీ కార్యాలయ ఆవరణలో బుధవారం పట్టణంలో
బైక్లపై స్టంట్లు చేసే మైనర్లకు డీఎస్పీ మురళీకృష్ణ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పిల్లలు కొంతమంది మన మంగళగిరి పట్టణంలో, తాడేపల్లి ఏరియాలో, మంగళగిరి రూరల్ ఏరియాలో, అదేవిధంగా హైవేలో, గుంటూరు చుట్టుపక్కల కూడా ఈ బైక్ స్టంట్స్, ఫ్రంట్ వీల్ పైకి లేపి వెళ్ళి స్టంట్స్ చేయడం, వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, ఇలాంటి డేంజరస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ లైఫ్కి చాలా రిస్క్ ఉంటుంది. ఈ విధంగా స్టంట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఆ లైక్స్ కోసం వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. దానిపైన ఈ యొక్క ఇన్స్టాగ్రామ్స్లో వీడియోస్ చూసి ఈ చుట్టుపక్కల ఎవరైతే ఇలాంటి డేంజరస్ యాక్టివిటీస్ బైక్ స్టంట్ చేస్తున్నారో వాళ్ళని గుర్తించడం జరిగింది. వాళ్ళని తీసుకొని వచ్చి సుమారు 10 మంది తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించడం జరిగింది. దాని మీద మా మంగళగిరి డిఎస్పీ గారు మురళీకృష్ణ సార్ వాళ్ళ పేరెంట్స్కి, పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎవరైతే సాయి అనే వ్యక్తి ఈ స్టంట్స్ వీళ్ళందరికీ నేర్పిస్తూ చేస్తున్నారో అతనిపైన కేసు బుక్ చేయడం జరుగుతుంది, కోర్టుకు పెట్టడం జరుగుతుందండి. ఈ సందర్భంగా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, పిల్లలకి బైక్స్ ఇవన్నీ కొనిచ్చేటప్పుడు వాళ్ళ మూమెంట్స్ కొంచెం గమనించాలని, అదేవిధంగా వీళ్ళు ఈ విధంగా బైక్ స్టంట్ చేసి యాక్సిడెంట్ గురైతే అంగవైకల్యము, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క తల్లిదండ్రులు వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలని చెప్పి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. రేపటి నీ భవిష్యత్ మరెక్కడో లేదు, రోజువారీ నీ దినచర్యలోనే ఉంది. అబ్రహం లింకన్. మంగళగిరి వీవర్స్ కాలనీ ఎంటీఎంసీ హై స్కూల్లో అడల్సెంట్ హెల్త్ డే కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సి ఆధ్వర్యాన గురువారం బాల్య వివాహాల వల్ల వచ్చే ప్రభావాలు అనే అంశంపై బాల బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష హాజరై బాల వివాహాల వల్ల వచ్చే ప్రభావాలపై బాల బాలికలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు, ఆశా వర్కర్ లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనుష మాట్లాడారు. అడోల్సెంట్ ఏజ్ అంటే 10 నుంచి 19 ఇయర్స్ అన్నమాట. మీకు ప్రతి నెల వాళ్ళు ఒక్కొక్క థీమ్ ఇస్తారు నాకు. అంటే ఒక నెల వచ్చేసరికి న్యూట్రిషన్ గురించి చెప్పమని, ఒక నెల శానిటైజేషన్, హైజీన్గా ఎలా ఉండాలి, ఇంకొక నెల వచ్చేసరికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఇంకొక నెల ఈ చైల్డ్ మ్యారేజెస్, టీనేజ్ ప్రెగ్నెన్సీస్, అట్లా ప్రతి నెల మనం 4వ గురువారం వచ్చి ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. దీని వల్ల ఏంటంటే మీకు ఆ ఎడ్యుకేట్ అవుతారు, అవేర్నెస్ వస్తుంది. ఈ మనకున్న కండిషన్స్, హెల్త్ కండిషన్స్, వాటన్నిటికీ అవేర్నెస్ వచ్చి మనం ఎట్లా ఉండాలి అనేది మీకు అవగాహన కల్పించడం కోసం ఇదంతా చేయడం జరుగుతుంది. మనకి గవర్నమెంట్, మన సీఎం గారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారనమాట. ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది అది. దీంట్లో భాగంగా మేము ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను, ప్రతి వారం థర్స్డే రోజు బాయ్స్కి మధ్యాహ్నం 2 నుంచి 5 లోపల మన హాస్పిటల్లో మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే మనం అక్కడ చూస్తాము. శుక్రవారం 2 నుంచి 5 మధ్యలో గర్ల్స్కి చూస్తాము. సో మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీ టీచర్స్కి చెప్పి, మన హాస్పిటల్ పక్కనే కాబట్టి మీరు అందరూ వచ్చి, ఎవ్వరూ సిగ్గుపడద్దు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు వచ్చి టెస్ట్లు చేయించుకొని దానికి తగ్గ మందులు కూడా తీసుకొని వెళ్ళండి. అండ్ ఇవాళ ఈ రోజు థీమ్ ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ అండ్ టీనేజ్ ప్రెగ్నెన్సీ అన్నమాట. మీరందరూ ఇది సిగ్గుగా అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రతి దాంట్లో అవేర్నెస్ అవ్వాలి. మనం మ్యారేజ్ చేసుకునే ఏజ్ వచ్చేసరికి గర్ల్స్కి అయితే 18 ఇయర్స్ ఉండాలి. పెదవడ్లపూడిలోని ఉరవాగులో తూటాకు తొలగించి పూడిక తీయాలని నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పేరు చెప్పి కార్పొరేషన్లో ఏదైతే పన్నులు వసూలు చేస్తూ ఉన్నారో, మరి లక్షలాది రూపాయలు పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. మరి మా గ్రామంలో, పెదవడ్లపూడి గ్రామంలో ఊరవాగు అనేది మరి పెద్ద సమస్యగా తయారైంది. మరి ఒక ఊరవాగు వడ్డేశ్వరం నుండి ఇప్పటం, పెదవడ్లపూడి మీదుగా మరి బోయపాలెం కానీ
రజకపాలెం కానీ ముస్లింపాలెం మీదుగా ఊరవాగులో పెద్ద పెద్ద చెట్లు పెరిగి మరి దోమలు, పాముల బెడద, మరి దుర్గంధపు వాసన వలన ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతుంటే తాడేపల్లి మంగళగిరి నగరపాలక సంస్థ ఈ నియోజకవర్గంలో ఏదో అభివృద్ధి జరిగిపోతుందని సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ అబద్ధపు వార్తలు. కేవలం ప్రజల సమస్యలు ఎన్నికల ముందు అమలు చేస్తామని ఎన్నికలు అయిపోయాక బోడి మల్లన్న అనే విధానంగా తయారైంది ఈ అధికారులు అలసత్వమా లేక పరిపాలన చేసే నియోజకవర్గ ఎమ్మెల్యేలది లోపమా అనేది పెదవడ్లపూడి గ్రామం పెద్దగా సమస్యగా మారింది. పెదవడ్లపూడి గ్రామం మంగళగిరి మండలంలో మేజర్ పంచాయతీ. త్రాగటానికి నీళ్లు కూడా లేని ఫ్లోరైడ్ సమస్యగా తయారైన గ్రామం అది. గతంలో అనేక మంది నాయకులు ఈ గ్రామాన్ని ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని గురువారం ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవా సంఘం అధ్యక్షుడు బుల్లా రాజారావు ఆధ్వర్యాన సంఘం ప్రతినిధులు కలిసి చర్మకార సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గంలోని 250 మంది డప్పు కళాకారులకు మరియు చర్మకారులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇప్పించమని ఒక వినతి పత్రం సమర్పించున్నాను. అలాగే ప్రకాశం జిల్లాలో 1 లెదర్ పార్కు, ఎన్టీఆర్ జిల్లాలో 1 లెదర్ పార్కు, 2 లెదర్ పార్కులు నిర్మించమని మరి ఒక అర్జీ ఈ రోజున మంత్రి గారికి ఇచ్చున్నాను. మంత్రి గారు సానుకూలంగా స్పందించి మాది చర్మకారులకు సహాయం చేస్తామని మాకు హామీ ఇచ్చినారు. బహిరంగ మంత్రి గారికి మేము మీడియా వారి ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మంగళగిరి టీడీపీ ఆఫీసులో మాజీ మంత్రి దివంగత నటుడు నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఓ రిపోర్ట్. మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతిని గురువారం టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడుతూ నందమూరి హరికృష్ణ అందరి మనసులో నిలిచిన వ్యక్తి అని, రాజ్యసభలో తెలుగులో మాట్లాడి తెలుగుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పార్టీకి, ప్రజలకు ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. నాడు నందమూరి తారక రామారావు తలపెట్టిన ప్రజా చైతన్య యాత్రను లక్షలాది కిలోమీటర్లు తానే స్వయంగా నడుపుతూ రాష్ట్రం నలుమూలలా పర్యటించారన్నారు. హరికృష్ణ మన మధ్యలో లేని లోటు తీర్చలేనిదని, ఆయన ఆశయ సాధనకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, గుంటూరు పార్లమెంట్ ఎస్సీసీల అధ్యక్షుడు వేమూరి మైనర్ బాబు, పట్టణ బీసీసీల అధ్యక్షుడు వాకా మాధవరావు, నియోజకవర్గ టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి గోసాల రాఘవ, పట్టణ కార్యదర్శి బైరుబోయిన శ్రీనివాసరావు, పట్టణ ఎస్సీసీల ఉపాధ్యక్షుడు సింహాద్రి రామారావు, నాయకులు మల్లెల నాగయ్య, తోటా సీనుబాబు, తోటా సాంబయ్య, పూదాటి శ్రీనివాసరావు, ఆకురాతి లక్ష్మణ్, పిన్నిబోయు నరేంద్ర, తోటా శ్రీనివాసరావు, రంగిశెట్టి పెద్దబ్బాయి, ఒడిశా నరేష్, చింకా కోటేశ్వరరావు, జంధ్యాల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆయన తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి పొలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, మన రాష్ట్ర మంత్రిగా ఎన్నో సేవలు చేశాడు. అలాగే భారత పార్లమెంటు వ్యవస్థలోనే తెలుగులో మాట్లాడిన ఏకైక వ్యక్తి నందమూరి హరికృష్ణ గారని తెలియపరచుకోవడానికి గర్విస్తున్నాం. అలాగే ఆయన లేని లోటు ఎవరు పూడ్చడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అలాగే ఆయన్ని జనం గుండెల్లో ఉన్న హరికృష్ణ గారికి మరొకసారి మా జోహాలు చెప్పుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గారి కుమారుడు చైతన్య రథసారథి నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి కార్యక్రమం 6వ వర్ధంతి కార్యక్రమం ఎంఎస్ఎస్ భవనంలో జరుపుకోవడం జరుగుతుంది. మరి హరికృష్ణ గారు సినీ ప్రపంచాన్నే కాదు రాజకీయంగా కూడా మరి ముందుండి నడిపించారు. పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి కలిగించారు. మరి అన్నగారికి ఆనాడు చేదోడుగా వాదోడుగా ఉంటూ చైతన్య రథాన్ని నడిపి మరి రాష్ట్రం మొత్తం కూడా మరి
తన వంతు కృషి చేసిన వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు. మరి నందమూరి హరికృష్ణ గారు లేని లోటు సినీ ప్రపంచానికి, నందమూరి కుటుంబానికి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా తీరని లోటు అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ఎక్కడున్నా సరే నందమూరి హరికృష్ణ గారికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. పెదవెడ్లగుడి భగవాన్ శ్రీ సత్యశ్రీ సాయిబాబా మందిరాన్ని సినీ నటులు మాజీ ఎంపీ మురళీమోహన్ సందర్శించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ బాబావారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం గోశాలను సందర్శించి గోసేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం, గోశాల ప్రతినిధి పాతూరి శ్రీనివాసరావు, అన్నయ్య శరత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మురళీమోహన్ మాట్లాడారు. పెదవడ్డూళ్ళలో వేయించేస్తున్న శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవాలయంలోకి ఈరోజు వచ్చే అదృష్టం నాకు కలిగింది. పైగా ముఖ్యంగా గురువారం రోజున ఇక్కడికి రాగలటం మా పాతూరు నాగభూషణ్ గారు ఎప్పటి నుంచో మీరు ఇక్కడికి రావాలండి, చూడాలి, మా గోశాల రావాలండి అని చెప్పి అనేక పర్యాయాలు చెప్పినా అది మనం సంకల్పించిన దైవం కూడా సంకల్పించాలి కాబట్టి ఆ సంకల్పం ఇవాళ జరిగింది. గురువారం నాడు ఉదయమే స్వామి దర్శనం చేసుకున్నాం. దేవాలయం కూడా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా స్వామివారి విగ్రహం లైఫ్ కనబడుతుంది, చాలా అద్భుతమైనది. షిరిడీలో బాబా గారిని చూస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతి ఇక్కడ కూడా కలుగుతుంది. బాబాని నమ్మిన వాళ్ళు ఎవరు నష్టపోయిన వాళ్ళు కానీ దెబ్బతిన్న వాళ్ళు కానీ లేరు. సాయి అని పిలవగానే ఓయి అని పలికేటటువంటి ప్రత్యక్ష దైవం సాయిబాబా. ఆ బాబా పూజలో నేను కూడా చాలా సందర్భాలుగా నిమగ్నయ్యి ఉంటవే కాకుండా బాబాగారి పాటలో కూడా ఒకటి నటించే అవకాశం నాకు కలిగింది. దాదాపుగా 20 సంవత్సరాలుగా ప్రతి గురువారం కూడా ఉదయం సాయంత్రం కూడా ఎన్టీవీ ద్వారా భక్తి ఛానల్లో ఆ పాట రాగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆతూరి నాగభూషణ్ గారు మంచి గోశాలను కూడా నిర్మించి ఆ గోశాలను కూడా చాలా అద్భుతమైనటువంటి వంటలు చేసిన ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు రాబోయే రోజుల్లో మంచి ఉన్నత పదవులకు మళ్ళీ వెళ్ళాలి. చాలా చిన్న వయసులోనే గుంటూరు జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్నారంటే అంత చిన్న వయసులో